అప్పుడే మీరు బ్యాంక్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నారా సార్? ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకే కాస్త త్వరగా వెళ్తున్నాను అంతే. అలాగా, సరే. బాబు ఒకసారి ఆపండి. మీరు వల్లి టీచర్ నాన్నగారు కదా? అవును. నేను వల్లి టీచర్ తో కలిసి పనిచేస్తాను. సునంద అమ్మాయి నీ గురించి చెప్పింది. సార్, ఒక చిన్న సమస్య. వల్లి టీచర్ ని పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు తీసుకెళ్లారా? ఎందుకు తీసుకెళ్లారు? స్కూల్లో ఒక చిన్న గొడవ. త్వరగా ఎవరో ఒకరు వెళ్ళాలి, లేకపోతే పెద్ద కేసు అవుతుంది. దేవుడా, నా కూతురు. సార్, తొందరగా వెళ్దాం. ఆటో ఎక్కండి. సార్, మీరు మళ్ళీ వచ్చారా? ఇక్కడికి ఎవరిని తీసుకురాలేదు సార్. ఎస్ఐ ఇంకా రాలేదా? లేదు సార్, ఆయన కూడా ఇంకా రాలేదు. సరే, ఆ ఎస్ఐ నంబర్ చెప్పు నాకు. అది నంబర్ నాకు నువ్విస్తావా లేక ఇప్పుడు సిఐని అడిగి తెలుసుకోవాలా? ఇప్పుడే ఇస్తాను, ఉండండి. చెప్పు. లోపల ఫోన్ రింగ్ అవుతుంది. మరి ఎస్ఐ రాలేదని నాతో చెప్పావు? అంటే అది నేను ఎస్ఐ సార్ రావడం చూడలేదు సార్. జీప్ కూడా లేదు, అందుకే నేను రాలేదని చెప్పాను. సరే, నీ సంగతి నేను తర్వాత చెప్తాను. నీ పని అయిపోయింది. చేతులు బాగా నొప్పి పెడుతుంటే ఇలా చేస్తున్నాను అంతే. సార్. దేవా గారు రండి. మీరు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు కదా ఒక టీచర్ని, ఆ విషయం అడగడానికి వచ్చాను. టీచరా? ఏ టీచరు? ఏ టీచరా? స్కూల్కి వెళ్ళి మరీ తీసుకొచ్చింది మీరే కదా. స్వయంగా వెళ్ళి టీచర్ని కస్టడీలోకి తీసుకున్నారు. మీకేం మతిమరుపు లాంటివి లేవు కదా? ఆ స్కూల్లో పిల్లలు, అక్కడున్న వాళ్ళందరూ దీనికి సాక్షులే. మర్యాదగా నిజం చెప్తే మంచిది. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. నిజానికి ఆవిడ నేను కస్టడీలోకి తీసుకోలేదు. ఆవిడ్ని కాపాడటం కోసం నేను అలా చేయాల్సి వచ్చింది. అర్థం కాలేదు. స్కూల్లో ఒక పిల్లాడిని కొట్టారని నాకు ఆవిడ మీద కంప్లైంట్ వచ్చింది. నేను అక్కడికి వెళ్లేసరికి కొంతమంది ఊరు వాళ్ళు ఆమెను చుట్టుముట్టి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఊరు వాళ్ళ నుండి కాపాడటం కోసమే నేను ఆ టీచర్ని కస్టడీలోకి తీసుకున్నట్టు నాటకం ఆడాను సార్. స్కూల్ నుండి బయలుదేరి కొంచెం దూరం ముందుకు వెళ్ళాక అక్కడే దించేశాను. ఊళ్ళో వాళ్ళందరూ కళ్ళు కప్పి మీరు చాలా చేస్తున్నారని నాకు తెలుసు, కానీ నా కళ్ళు కప్పలేరు. ఇప్పుడు ఆ టీచర్ ఎక్కడున్నారో నాకు తెలియాలి. నేను చెప్తున్నాను కదా, ఆవిడ్ని అక్కడే వదిలేశాను. మీరు ఈ ఊరికి ఎస్ఐ కదా అని మరో అవకాశం ఇస్తున్నాను. నాకంతా వివరంగా తెలియాలి, లేకపోతే నేనే చెప్పించాల్సి వస్తుంది. ఈ దేవా గురించి మీకు తెలుసుగా. మర్యాదగా టీచర్ని మాకు అప్పగించండి, లేకపోతే ఊరుకునేది లేదు చెప్తున్నాను. మీరు కాసేపు ఉంచి పంపించేద్దాం అనుకుంటున్నారేమో, అలా చేస్తే కుదరదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? బయటకెళ్ళండి. మీరే అమ్మాయిని ఎక్కడో దాచిపెట్టారు. మర్యాదగా అమ్మాయి ఎక్కడో చెప్పండి. చెప్తారా లేకపోతే మిమ్మల్ని? మర్యాదగా చెప్పండి. అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియాల్సిందే. తొందరగా మీరు అప్పగించుతారా, అప్పగించరా? సార్, ఇక్కడ గొడవ జరుగుతుంది అనిపిస్తోంది. ఆ టీచర్ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు, వేరే కొంతమంది కూడా వచ్చారు. మిమ్మల్ని కలవాలంటున్నారు. నేనెవరిని కలవలేను. ఆ మాట చెప్తే వాళ్ళందరూ లోపలికి వచ్చేస్తారు సార్. దానికంటే మీరే బయటికి రావడం మంచిది సార్. సార్, ఏమీ కాదు కదా? హలో, ఏంటి గొడవ? ఎవరు మీరు అందరూ? సార్, సార్, నా కూతురు ఎక్కడ? నేను తనని చూడాలి. కూతురా? ఏ కూతురు? మీ కూతురును వెతుకుంటూ ఇక్కడికెందుకు వచ్చారు? మీరు వెళ్ళి మీ ఇంట్లో వెతకండి.
మీరే కదా స్కూల్ నుండి వాళ్ళ టీచర్ని తీసుకెళ్లారు. ఇప్పుడు మేము ఇంటికెళ్ళి ఎత్తుక్కోవాలా? ఇతను ఏమంటున్నాడో చూసారా దేవా సార్? ఇంటికి వెళ్ళి వెతకాలట. నేను నా కూతుర్ని వెంటనే చూడాలి. ఇతను ఎక్కడో దాచిపెట్టుంటాడు. మీరు కంగారు పడకండి, తను నేను కనిపెట్టి తీసుకొస్తాను. చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు సార్ నా కూతుర్ని? నేను ఎవరిని దాచిపెట్టలేదు. స్కూల్ దగ్గర నేను ఆ టీచర్ని జీప్ ఎక్కించుకుంది నిజమే. స్కూల్ నుండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆవిడ నేను అక్కడే వెహికల్ నుంచి దించేసి వచ్చాను. అందుకే నేను ఆవిడ పేరు మీద కేసు కూడా పెట్టలేదు. అసలు ఆవిడ మీద కేసు పెట్టాలని నేను అనుకోలేదు. మరి అయితే ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది అది చెప్పండి. స్కూల్ దాటాక అక్కడే దించేశాను అంటున్నాను కదా. ఎక్కడ వదిలేశారు మీరు ఆవిడ్ని? అది ఆ పొలం గట్టు దగ్గర. ఈ ఊర్లో చాలా పొలం గట్లు ఉన్నాయి కదా, అందుకని పొలం గట్టు దగ్గర దింపేశానని చెప్పి నువ్వు తప్పించుకోవచ్చు అనుకోకు. నిజం చెప్పడమే నీకు మంచిది. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పాలి? మీతో పాటు వచ్చిన పోలీసులు ఎక్కడా? వాళ్ళని పిలవండి. వాళ్ళని నేను వేరే కేసు మీద ఎంక్వైరీకి పంపించాను. టీచర్, ఈయంతో స్కూల్కి వచ్చిన పోలీసులు ఎవరైనా ఇక్కడ ఉన్నారని చూసి చెప్పండి. ఉంటే కనుక నేను వాళ్ళతో నిజం చెప్పిస్తాను. ఎస్ సార్, నా కూతురికి ఏమైనా జరిగిందంటే దానికి బాధ్యత మీరే వహించాలి. ఆ పాపం మిమ్మల్ని విడిచిపెట్టద్దు. దయచేసి మీరు నిజం చెప్పండి. లేదు సార్, ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్క పోలీసు స్కూలుకు రాలేదు. మర్యాదగా వాళ్ళని పిలిపిస్తారా లేదా? అన్నా, డబ్బులు తర్వాత ఇస్తాను. ఏమండి, మనమ్మ ఎక్కడుంది? మీరు తను చూసారా? నేను చూడలేదు దేవి. తనని ఇక్కడ తీసుకురాలేదంటున్నారు. తనని ఇక్కడ తీసుకురాలేదా? నా కూతురు అసలు ఎక్కడికి వెళ్ళింది? మనమ్మాయి అసలు ఎక్కడుందో చెప్పండి. అదే నాకు అర్థం కావటం లేదు. ఇతనే అమ్మాయిని స్కూల్ నుండి తీసుకెళ్లాడు. ఇప్పుడు అతను అడిగితే మధ్యలోనే దింపేశానని అంటున్నాడు. అయ్యో, మనమ్మాయి ఎక్కడికి నాకు ఏం అర్థం కావట్లేదు. వీళ్ళని మామూలుగా మాట్లాడితే నిజం బయటికి రాదు కానీ మధ్యలో తిప్పేయడానికి పోలీస్ జీపే వాళ్ళ లైన్ బస్సా. ఇతను అబద్ధం చెప్తున్నాడు. అయ్యో, నా కూతుర్ని నువ్వేం చేశావు? మర్యాదగా నిజం చెప్పు. నా కూతురు ఎక్కడుంది? చెప్పు. నా కూతురు దేవి, ఎక్కడుంది? దేవి, ఏం చేస్తున్నావు? వదిలిపెట్టు. దేవి, వదలు. వదలండమ్మా. వెళ్ళిపోదాం పద అమ్మా, దేవి. రండి రండమ్మా. అయ్యో, ఏడోకండమ్మా. వీళ్ళని ఇలా వదలకూడదు. ఇక్కడ ఈ ఎస్ఐ ఇదంతా కావాలని చేస్తున్నాడు. వీడంతా తేల్చాల్సిందేనన్నా. చూడు, ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడ ఏవైనా గొడవ చేస్తే నేను యాక్షన్ తీసుకుంటాను. పోలీస్ స్టేషన్ అయితే ఏంటి పెద్ద గొప్ప? ప్రజల్ని కాపాడడానికే కదా మీరందరూ ఇక్కడ యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. మమ్మల్ని సురక్షితంగా ఉంచడం కోసమే కదా మీకు జీతాలు ఇస్తుంది. కాకి బట్టలు వేసుకుని పోకిరి పని చేస్తున్నావు. నువ్వేం పోలీసు అసలు? ఒక ఆడపిల్లని పట్టపగలే తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు తన గురించి అడిగితే ఏమీ తెలియదు అంటున్నారు. ఏం చేసావు అమ్మాయిని? ఎక్కడ దాచిపెట్టావు నువ్వు అసలు? చెప్పు. నేను అడిగేది నిన్నే. మర్యాదగా నిజం చెప్తావు లేదా? చెప్పవయ్యా, అమ్మాయి ఎక్కడుంది? నిజం చెప్పకపోతే మర్యాదగా ఉండదు. మీరు ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా నిజం చెప్పండి. నేను ఇక్కడ ఎస్ఐ, అది మీరు గుర్తుంచుకోండి. మర్యాదగా మాట్లాడకపోతే లోపల ఆపరా! నీకు నా గురించి తెలియదేమో. నిన్ను ఈ ఉద్యోగం నుంచి ఒక్క నిమిషంలో పీకించేయగలను. ప్రాణాలతో ఉండాలని ఆశగా లేదా? ఒక్కసారి నా చేతి వాటం చూపించానంటే ప్రాణభిక్ష పెట్టమని కాళ్ళబేరానికి వస్తావు. అసలేం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే నీ తల నరికి పాతేస్తాను. జాగ్రత్త. సార్, ఇలా రండి. చెప్పేది వినండి సార్. మళ్ళీ మీదకి వస్తున్నాడు. చూడండి సార్, వాళ్ళతో పెట్టుకోకండి. వాళ్ళు చాలా పలుకుబడి ఉన్న మనుషులు. అనవసరంగా కెలికితే వాళ్ళు మీ చేతులు కాళ్ళు విరిచేస్తారు. పదండి సార్, మీరు లోపలికి వెళ్ళండి. పదండి. నీకు ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఎక్కడికి రాబోతున్నావు? ఎంతో తెలుస్తాను నేను ఈ రోజు. వదలంటారా నన్ను? వాడి ఆ సంగతి ఏంటో చూస్తా. వాడంతా చూస్తుంది. వదలంటారా నన్ను? సార్, పరిస్థితి చేయి దాటకముందే ఏదో ఒకటి చేయడం మంచిది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేసినా మీరే చేయాలి. లేకపోతే మీ ఉద్యోగానికి అయ్యో, ఉద్యోగం పోవాలని నేను అనడం లేదు సార్. పోకుండా ఉండాలని చెప్తున్నాను అంతే. నా ఉద్యోగానికి ఎటువంటి డోకా లేదు. నాకు డిపార్ట్మెంట్లో ఉన్న పలుకుబడి వీళ్ళెవరికీ తెలియదు. మీరిలా మొండికేయటం ఏమైనా బాగుందా చెప్పండి? వాళ్ళు ఈ ఊర్లో ఎంతో పలుకుబడి ఉన్నవాళ్ళు సార్. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అసలు నువ్వేం పోలీసు అయ్యా? నిన్నెవరు సర్వీసులోకి తీసుకున్నారు? అసలు నువ్వు అక్కడ బయట గొడవ చేస్తున్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి లోపల లాకప్లో వేసి బుద్ధి చెప్పడం మానేసి నాకు లెక్చర్స్ ఇస్తున్నావా? సార్, నేను మీ మంచి గురించే చెప్తున్నాను సార్. ఇదేమి మామూలు కేసు కాదు. ఒక అమ్మాయి కనిపించకుండా పోయిన కేసు. ఆలోచించుకోండి సార్. పత్రికా విలేకరులు, టీవీ వాళ్ళు అందరూ వచ్చారంటే
వాళ్ళందరూ కలిసి సార్ పరువు పూర్తిగా తీసేసి తల ఎత్తుకోకుండా చేస్తారు. ఆ తర్వాత మీ ఉద్యోగము అలాగే పరువు కూడా పోతుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే ఏదో ఒకటి త్వరగా చేయండి. సార్ మీ టోపీ. నువ్వు ముందు బయటకు వెళ్ళు. సార్ ఏంటయ్యా, నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎన్నిసార్లు చేసినా నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? అంత ముఖ్యమైన పనిలో ఉన్నావా? సార్, స్టేషన్ దగ్గర పరిస్థితి అసలు ఏమాత్రం బాగోలేదు. ఆ టీచర్ కనిపించడం లేదని ఇక్కడ స్టేషన్ ముందు జనాలు గుంపులు గుంపులుగా నిలబడ్డారు సార్. పోలీస్ స్టేషన్ అంటే అలాగే ఉంటుందయ్యా. దీనికి నువ్వు కంగారు పడిపోతే ఎలా? ఒకవేళ వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనుషులు లేకపోతే నేను నా మనుషుల్ని పంపిస్తాను అక్కడికి. మీకు అర్థం కావడం లేదు సార్. ఇది పెద్ద సమస్య అయ్యేటట్టుంది. ఊరు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. అదే నేను కూడా చెప్తున్నాను. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకో, నువ్వు మిగతాదంతా నేను చూసుకుంటాను. అది కాదు సార్. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినట్టు అక్కడ చెప్పు చాలు. స్కూల్ నుండి తను ఎక్కించుకొని కొంచెం దూరం వెళ్ళాక దించేశావు. తన్ని దించాక తను నడుచుకుంటూ వెళ్ళడం చూసినా సాక్షి నేనున్నానని చెప్పు చాలు. తన శవం దొరకనంత వరకు ఎవ్వరు నిన్ను ఏమి అంటానికి అవకాశం ఉండదు. ఎస్ఐ గారు, ఎంతో మంది కనిపించకుండా పోతున్నారు కదా. 2-3 నెలల వరకు తన కోసం అందరూ బాధపడటం సహజమే. ఆ తర్వాత అంతా మళ్ళీ మామూలు అయిపోతుందిలే. నాతో ఉన్న వాళ్ళని ఎలా చూసుకుంటానో నీకు చెప్పాల్సిన పని లేదనుకుంటాను. చూడండి సార్, ఈసారికి మీరు నన్ను క్షమించండి. మనం ఇంకోసారి చూసుకుందాం. వేరే విధంగా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మీరు తనని వదిలేయండి సార్. అదేంటి నువ్వు అలా అంటున్నావు? ఇంత చక్కగా ప్లాన్ చేశాం కదా, అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు వెనకడుగు వేయటం ఏంటయ్యా? అది ఒక ఆడపిల్ల సార్. ఇది నాకు మాత్రమే కాదు, మీకు కూడా సమస్యలు తీసుకొచ్చే కేసు. ఈ ఒక్కసారికి ఆమెను వదిలేయండి ప్లీజ్. ఫోన్ పెట్టవా ముందు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎక్కడుంటాను? లోపల పెట్టి తాళం వేశాను. నువ్వు ఒక పని చేయి, సరేనా? ఆ అమ్మాయిని నువ్వు కనిపెడుతూ ఉండు. అసలు పోలీస్ అనేవాడే ఇక్కడికి రాకూడదు. ఈ కాంపౌండ్లోకి పోలీసు బండే రాకూడదు. ఎందుకైనా మంచిది ముందు నువ్వు ఆ అమ్మాయిని వేరే చోటకి మార్చేయి. ఎందుకంటే తన్ని వెతుక్కుంటూ ఎవరైనా ఇక్కడికి రావచ్చు. తను ఎవ్వరికీ దొరకకూడదు. అర్థమైందా? అయ్యింది అయ్యగారు, మీరు చెప్పిందే చేస్తాను. మరి ఇంకా నిలబడ్డావేంటి? ఇంకేమైనా పని ఉంటే ఇక్కడ పనులన్నీ నేనే చూసుకుంటాను. నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేయి చాలు. అలాగే. ఏడవకండమ్మా, తను వచ్చేస్తుంది. మణిగంట, నువ్వు ఇక్కడెందుకు? ఇంటికి వెళ్ళు. టీచర్ టీచర్ వస్తారు, నువ్వు వెళ్ళు. దేవాన్న, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వాళ్ళు టీచర్ని ఏవీ చేయరు కదా. వాళ్ళు టీచర్ నేను చేయరు, నువ్వు వెళ్ళు. ఏంటి సార్ మీరు చెప్పండి. ఒక ఎస్ఐ ఎలా మాట్లాడాలో అలాగే అతను మాట్లాడుతున్నాడు. అంత పొగరా మీకు? అతనికి ఈ రోజు నా చేతిలో ఉంది, చెప్తున్నాను. ఏయ్, నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నావన్న సంగతి మర్చిపోకో. బయటికి రా, నువ్వు చెప్తాను. అసలు మీరు ఏం చెప్తున్నారు? ఎంక్వైరీ పేరు చెప్పి అమ్మాయిని జీపులో ఎక్కించుకుని తనని మధ్యలోనే ఎందుకు వదిలేశారో మీ సార్ని చెప్పమనండి. జవాబు చెప్పండి. పోలీసులు ఏం చేసినా అదంతా కరెక్టే అవుతుంది. ఊరి ప్రజలు ఏం చేసినా అది మాత్రం తప్పు. ఇదేనా మీ న్యాయం? టీచర్ కనబడట్లేదంటే అది సమస్య కదా? చెప్పండి. వీళ్ళ కూతురు ఏం చేశారో ఏమో. కొన్ని రోజుల క్రితం ఎస్ఐ నా కూతురు ఏదో అబద్ధపు కేసులో ఇరికించాడు. ఇప్పుడు మళ్ళీ తనని తీసుకెళ్లి ఏమీ తెలియదని చెప్తున్నాడు. నా కూతురు ఎక్కడుందో ఎస్ఐకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అతను అస్సలు మంచివాడు కాదు. నా కూతురు ఏమైపోయిందో ఏమో.
ఇదిగో దేవా సార్ వల్లే టీచర్ కనిపించట్లేదంట నాకు ఆటో డ్రైవర్ చెప్పాడు. అతను చెప్పింది నిజమే. టీచర్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కానీ స్కూల్ నుంచి తీసుకెళ్ళింది ఎస్ఐ గారే కదా, ఆయన అడిగితే ఇదా ఎస్ఐ కావాలని చేసిన పనే హరి సార్. అది నాకు తెలుసు. టీచర్ని కొంచెం దూరం వెళ్ళాక దించేశానని అతను మాకు చెప్తున్నాడు. అసలు ఎవరి కోసం ఇలా చేస్తున్నాడో తెలీదు. అతని కాళ్ళు చేతులు విరిచేస్తే అప్పుడు నిజం చెప్తాడు. సరైన దెబ్బ పడితే అంతా చెప్పేస్తాడు. ఇందాకటి నుంచి నేను సీఐకి ట్రై చేస్తున్నాను. లైన్లన్నీ బిజీ. నేను మన అసోసియేషన్ ద్వారా ఎస్పీతో మాట్లాడి చూశాను. ఆయన హెల్ప్ చేస్తానని చెప్పారు. కానీ అందరూ పోలీసులే కదా సార్, అందుకే నాకు నమ్మకం కలగట్లేదు. మనమే ఏదైనా చేయాలి. దేవా సార్, పదండి. సార్ నేను వీరభద్ర సార్ ఉప్పుతిని పెరిగిన వాడిని. నా పేరు శివదాస్. నేనెప్పుడూ న్యాయం వైపే ఉంటాను. ఆ టీచర్ని కిడ్నాప్ చేసి ఆ పుణ్యకోటి గెస్ట్ హౌస్లో ఉంచారు. అక్కడికి వెళ్ళిన పోలీసులను అడిగి నేను ఈ విషయం తెలుసుకున్నాను. నా పేరుని బయటికి రానివ్వకండి, ఎందుకంటే ఒకటే డిపార్ట్మెంట్. అందుకే నేను ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. ఆ అమ్మాయి ఉసురు వాళ్ళకు ఊరికే వదలదు. ఆ గెస్ట్ హౌస్ ఎక్కడ? ఆ పెద్ద బ్రిడ్జి దాటిన తర్వాత. గెస్ట్ హౌస్ అంటే చెప్తారు. ఆ పుణ్యకోటికి ఒక గెస్ట్ హౌస్, అలాగే ఒక సొంత ఇల్లు కూడా ఉంది. ఇక నేను వెళ్తాను సార్. దీని గురించి చెప్పింది నేనే అని ఎవరికీ చెప్పకండి. తర్వాత కాపాడండి. వస్తాను. దేవా సార్, త్వరగా మనందరం కలిసి అక్కడికి వెళ్దాం. వద్దు. చోటు కరెక్ట్గా తెలుసుకొని అక్కడికి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. దీని గురించి ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే ఇది నిజమో కాదో మనకు పూర్తిగా తెలియదు కదా. అంతేకాదు, మనకి ఈ విషయం తెలిసిందని వాళ్ళకి గనక చెప్తే అందరూ అక్కడికి వెంటనే వచ్చేస్తారు. ఆ పుణ్యకోటికి విషయం తెలిస్తే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అతనికి తెలిసిపోతే పట్టుకోవడం కష్టమైపోతుంది. ఆ పుణ్యకోటి టీచర్ని వేరే చోటుకి మారిస్తే మనం కనిపెట్టడం కష్టం అవుతుంది. మరి మనం ఇప్పుడేం చేద్దాం? అన్నా, ఏమైనా విషయం తెలిసిందా? తెలిసింది. హరే సార్, మనం మాత్రమే గెస్ట్ హౌస్కి వెళ్తే సరిపోతుందని అనిపించడం లేదు. టీచర్ని మనం రక్షించి తీసుకొచ్చినా సరే పుణ్యకోటి ఆ కేసుని మన మీదకు తోసే అవకాశం ఉంటుంది. మన వల్లే టీచర్ కనిపించడం లేదన్నా ఆశ్చర్యం ఉండదు. టీచర్ ఆ పుణ్యకోటి కస్టడీలోనే ఉన్నారని మనం ఊరి వాళ్ళందరి ముందు అన్ని ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుంది. సరే, మీరు ఓ పని చేయండి. ఇక్కడ లోకల్ టీవీ ఛానల్ ఉంది కదా, అదే ఆ న్యూస్ ఛానల్. మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి. ఒక రిపోర్టర్ని, కెమెరామెన్ని తీసుకుని పుణ్యకోటి గెస్ట్ హౌస్కి రండి. ఛానల్ వాళ్ళని లైవ్ టెలికాస్ట్ చేయమని చెప్పి నేను అసలు విషయం చెప్తాను. మీరు వెంటనే వెళ్ళండి. నేను చిన్న గెస్ట్ హౌస్కి వెళ్తాం. సరే సార్. పద చిన్న. ఆ వల్లి టీచర్ గురించి నాకు ఏ విషయం తెలియలేదే. ఎవరిని అడిగి తెలుసుకోవాలి? టీచర్ని రక్షించమని అర్చనమ్మని అడిగితే దానివల్ల ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. అయ్యగారికి చెప్దామంటే ఆయనేమో ఊరికెళ్ళారు. దేవాబాబుకి చెప్తే తనే ఏదో ఒకటి చేస్తాడు. పొలానికి వెళ్ళి ఇది చెప్పొస్తాను. అవును, ఇదే కరెక్ట్గా ఉంటుంది. ఇటువైపు నుంచి వెళ్తే ఎక్కడికని అడుగుతారు. వెనక వైపు నుంచి వెళ్తాను. ఏంటమ్మా ఇది? చిన్న పిల్లలాగా ఏంటి పరుగులు? అబ్బా, చెయ్యి ఇరిగిపోయింది. నాకు కూడా తగిలింది. బాగా అయ్యింది. కళ్ళు మూసుకుని పరిగెత్తే ముందు ఆలోచించాలి. అలా అయితే దెబ్బ తగిలేది కాదు. నాకు టీ కావాలి, నేను అందుకే వచ్చాను. కాసేపు ఆగు, అందరికీ ఇస్తాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళొస్తాను. కాస్త అడ్డు తప్పుకో. టీ ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా ఆయమ్మా. వచ్చిస్తానని చెప్పాను కదా. నాకు అదంతా తెలీదు. టీ ఇచ్చి నువ్వెక్కడికైనా వెళ్ళు. నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నానన్నానా? నీతో ఇలా వాదిస్తూ కూర్చోడానికి నాకు టైం లేదు. అడ్డు తప్పుకో. ఆయమ్మ, నాకు టీ ఇవ్వాయమ్మా, నాకు తలనొప్పిగా ఉంది. తెలుగులోనే చెప్తున్నాను కదా నేను. నువ్వు అడ్డు తప్పుకో. టీ ఇస్తే నేను తప్పుకుంటాను. ఇలాగే నిలబడు. ఇదే ఎక్కడికోవాలి నాకు?